ప్రతి పాస్బుక్లో ఉండే సర్వే చేసి దానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పి 2 పాయింట్లు ఇస్తారన్నమాట, ఎలక్ట్రానిక్ పాయింట్స్. దాంతో ఒక క్యూఆర్ కోడ్ కూడా వేసి ఎవరైనా కానీ ఆ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేస్తే వాళ్ళు భూమి విశేషాలంతా బయటకు వస్తాయి. అది ప్రజలకు కానీ రేపు అప్పులు తీసుకోవాలన్నా కానీ ఎవరికైనా అమ్మాలన్నా కానీ చాలా సులభం అవుతుందని చెప్పేసి ఈ వ్యవస్థ తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ఏదో ఒకటో రెండో తప్పులు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడో ఆ బౌండరీలు కొంచెం మారు ఉంటాయి, వదలు వచ్చినప్పుడు ఏదో జరుగుంటుంది, రకరకాలు జరిగాయి. కాబట్టి ఆ రీసర్వే చేసేటప్పుడు ఏదో ఒకటి గొప్ప తప్పులు కూడా జరుగుతాయి. అప్పుడు జరిగేటప్పుడు మేము కూడా అందరం మెచ్చుకున్నాం. మా నోట్లను కూడా కొంచెం సలహాలు కూడా ఇచ్చాం. సార్ మీరు మీ ఫోటో వేసుకుంటే స్వస్థంగా వాళ్ళకి నిలిచిపోతుంది కదా, ఎంతో మంచి పని చేస్తున్నారు ప్రజలకి అని చెప్పి మేము కూడా కొంచెం సలహాలు తప్పు. ఆ సలహా మంచిదో లేదో కానీ దాని తర్వాత టీడీపీ వాళ్ళు మాత్రం తిప్పికొట్టి ఈయన మీ భూమి మీదకి కబ్జా చేస్తున్నాడని చెప్పి ప్రచారం చేశారు. సరే, ఆ రోజు ఎలక్షన్ టైంలో ఏదో నమ్మారు అనుకుందాం, వదిలేదు. అదే అబద్ధం మళ్ళీ ఈరోజు మళ్ళీ తీసుకుంటాం. అంటే ప్రజలు మరీ మూర్ఖులని, ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఎర్రోళ్ళని, అట్లాంటి అబద్ధాలు మళ్ళీ నమ్మతారని చేస్తూ ఈ విధంగా అవమానపరచడం మంచిది కాదు. ఆ పాస్బుక్కి ఈ పాస్బుక్ తేడా ఏముంది? మేమిచ్చిన పాస్బుక్కి మీరిచ్చిన పాస్బుక్కి ఒక్క లైన్ తేడా అన్నా ఉందా? ఆ క్యూఆర్ కోడ్ కొడితే ఏమైనా వేరే విశేషాలు వస్తున్నాయా? అదో ఒక్క ఫోటో తప్ప ఆ పాస్బుక్లో తేడా ఉంది. లైన్ లెవెల్ మారినాయి. ఒక సంవత్సరం పట్టిందని. ఏ సంవత్సరం? ఎందుకు పట్టాలి మీరు సంవత్సరం? ఇప్పుడు మళ్ళీ మీరు రీసర్వే చేయట్లేదా? ఇవన్నీ చేస్తూ మళ్ళీ తప్పంతా మేమంట దొంగ నోటు ఇచ్చామంట, పాత ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తాం. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపండి. అమ్మ ఒడి మీరు ఇచ్చినట్టు మీరు ఏ విధంగా చెప్తున్నారు, అదేవిధంగా మిగతా క్రెడిట్ అంతా చోటు చేసుకోవడం అవన్నీ ఆపించి మీరిచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.